వెల్కమ్ టు ఫిల్మీ బాల్. నేను మీ హేమమాలిని. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కూలీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల్లో కూలీ ఫీవర్ మామూలుగా లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ కి దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్రేజ్ తోడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ కి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాలు బుకింగ్ మొదలు పెట్టకుండా కేరళ, తమిళనాడు నుంచే సుమారు 40 కోట్ల దాకా వసూళ్లు చేయడం కూలీ మానియా నిదర్శనం. ఏపీ, తెలంగాణలో బుకింగ్ స్టార్ట్ అయ్యాక ఈ నంబర్ ఎక్కడికి చేరుకుంటాయో ఊహించడం చాలా కష్టమే. ఈ సినిమా క్రేజ్ చూస్తుంటే బుక్ మై షో సర్వర్ క్రాష్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో ప్రభాస్ సలార్ బుకింగ్స్ అప్పుడు ఇలానే జరిగింది. గంటకు 50,000 టికెట్ల రేంజ్ లో సేల్స్ జరుగుతుండటంతో కూలీ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ భారీ స్థాయిలో వచ్చే విధంగా ఉన్నాయి. వార్ 2 మూవీ కన్నా చాలా ముందుగా బుకింగ్స్ మొదలు పెట్టడం కూలీకి బాగా కలిసి వచ్చింది. ఓవర్సీస్ లోనూ కూలీ దూసుకుపోతుంది. 3 మిలియన్లు దాటేసిన కూలీ మొదటి షో పడే టైంకి ఏ నెంబర్ దగ్గర అవుతుందో అంచనా వేయడం చాలా కష్టమే. విదేశాల్లో కూలీ మానియా అద్రిపోయింది. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేని ఒక సాధారణ కమర్షియల్ యాక్షన్ మూవీకి ఈ రేంజ్ లో క్రేజ్ వస్తుంది అంటే హీరో రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రేజ్ కారణమని చెప్పవచ్చు. కూలీ సినిమాకు గనక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం తమిళ్ ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 1000 కోట్ల కళ నెరవేరినట్లవుతుంది. వార్ 2 సినిమాకి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. వార్ 2 కి సైతం పాజిటివ్ టాక్ వస్తే కనుక ఈ 2 భారీ సినిమాస్ మధ్య కలెక్షన్స్ వార్ జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బాల్.